సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 50,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. కేవలం మనకి సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ద్వారా ఇక సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ని చూసేసి ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటది కనుక ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటది కనుక March 4th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటైతే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక SC, ST, PWD, ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనే దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టు కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం 19,900 రూపీస్తో పాటు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటూ మనకి నియర్లీ వచ్చేసరికి 30,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక పోస్ట్కి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేది కనుక 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన, ITI చేసిన, డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. దీంతో పాటుగా మనకి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అన్నా కూడా ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. ఇంగ్లీష్లో వచ్చేసరికి 35 words per minute, హిందీలో వచ్చేసరికి 30 words per minute టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 4th ప్రకారం 25,500 రూపీస్తో పాటు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే దాదాపుగా మనకి 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టు కనుక మరి ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. మరి బీకామ్ చేసిన, బీటెక్ చేసిన, BSc కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మనకి స్టెనోగ్రాఫర్ పోస్ట్ కూడా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 50,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టు కనుక 12th ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని మీరు ఎన్ని స్ట్రీమ్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 27 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. OBC క్యాండిడేట్స్ అయితే కనుక 30 years వరకు, SC, ST క్యాండిడేట్స్ అయితే కనుక 32 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ద పోస్ట్ క్యారీ ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లయబిలిటీ అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇనిషియల్గా పోస్టింగ్ వచ్చేసరికి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా మనకు సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక టోటల్గా మనకి ఇక్కడ 2 stages లేక సెలక్షన్ అయినటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిటన్ టెస్ట్తో పాటు సెకండ్ స్టేజ్లో వచ్చేసరికి మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ మనకి క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది.
ఇక్కడ మనకి రిటన్ టెస్ట్‌కి సంబంధించినటువంటి క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే గనుక 50% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే గనుక 40% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ప్రెజెంట్ మనకి ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించిన సిలబస్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్‌గా ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో అనౌన్స్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక పోస్ట్‌లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటైతే గనుక ఓన్లీ ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక అప్లై లింక్ అనేది డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇక అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి రిజిస్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్తో పాటు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని మీ యొక్క పాస్వర్డ్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రిజిస్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి మనము రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్తో పాటు మీ యొక్క పాస్వర్డ్ అనేది ఇచ్చేసి రిమెంబర్ మీ అనేటువంటి ఈ యొక్క చెక్ బాక్స్పై మీరు రైట్ టిక్ అనేది ఇచ్చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్తో పాటు టోటల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి ఐసీఎంఆర్ కింద పనిచేసినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి రెగ్యులర్ బేసిస్లో ఇక పోస్టులు అన్నింటినీ కూడా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.